థ్యాంక్ యూ జీసస్. ప్రభుని స్తుతించుకొని ఆరాధన చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి మన ప్రభు అని దేవుడిని ఆరాధన చేసుకోవడానికి దేవుడు ఎంతో సహాయం చేస్తాడు. మనమందరం ప్రభుని స్తుతించి కనపరుద్దాం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగల మీరు. మనం ఆయన యందుండి ఫలించి దేవుని నామను మహింపరచాలని దేవుడు ఎంతో కోరుచున్నాడు. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషం నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలో. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. చప్పట్లు కొడదాం. అతి కాంక్షణీయుడ, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమ కోరే పత్రికగా. అతి కాంక్షణీయుడ, దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమ కోరే పత్రికగా. రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. శిథిలమై ఉండగాను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. పాడదాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది, నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే. చప్పట్లు కొడదాం. ఎవరిబడి క్లాప్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్.
ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనీయక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షావల్లి నీవే, నిజమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే. కళ్ళు మూసుకుందాం, చేతులు పైకెత్తి అందరు కూడా స్తోత్రం నాయన, స్తోత్రం 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 నాయన. హల్లెలూయ 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 హల్లెలూయ. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీ. చేతులు పైకెత్తి యేసయ్యా యేసయ్యా పిలుద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. అవునయ్యా, నా నిత్యుడైన తండ్రివి నైనా, నా కనికరం గల తండ్రివి యేసయ్యా, జాలి గల తండ్రివి యేసయ్యా. మీ ఘనమైన నామ స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమ చెల్లిస్తున్నాం. అందరూ చేతుల పైకెత్తి హల్లెలూయ హల్లెలూయ, స్తోత్రం స్తోత్రం. అందరూ స్తోత్రాలు చెప్పండి దేవుడికి, అందరూ నోరిప్పి స్తోత్రాలు చెప్పండి. కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకెత్తి యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తుతులు నాయన, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. గాఢాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళల్లో తోడున్నా నా తండ్రివే. గాఢాంధకార లోయలో నే నడిచిన ప్రతి వేళలో తోడున్నా నా తండ్రివే. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలిన గాని బెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలిన గాని బెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా చేతుల పైకి యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా
తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. హల్లెలూయా, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా, praise the Lord. హల్లెలూయా, పరమాతాని మీకే స్తోత్రము, పరమాతాని మీకే స్తోత్రం. యేసు ప్రభు, యేసు మీకే స్తోత్రం, యేసు ప్రభు మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్మ మీకే స్తోత్రం, పరిశుద్ధ మీకే స్తోత్రం. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా తండ్రి నీవే నీవే. అందరూ కూర్చున్నా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అనే దేవా, మీ దయ కొరకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాదములకు వందనాలు. కనికరంగల దేవా, చెయ్యి విడవనివాడా, మీ ఘనమైన నామం స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా, ఈ రాత్రి మీ పాదాల దగ్గరకు వచ్చి మమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. పాటల్లో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు, సంగీత పరిచర్యలో ఉన్నారు నాయన. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. యేసయ్యా, మీ దయ కొరకు స్తోత్రాలు, మీ కృప కొరకు వందనాలు. ఈ సంఘాన్ని మీ చేతులకు అర్పిస్తున్నాను తండ్రి. ఎంతమంది వింటున్నారో, ఆన్లైన్లో ఎంతమంది ఉన్నారో అందరినీ మీ చేతులకు అర్పిస్తున్నాను. నన్ను మీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. మీ వాక్యాన్ని మీ చేతులకు అర్పిస్తున్నాను. మీరు మాతో మాట్లాడి దర్శించి తండ్రి, మీకు వందనాలు. ప్రభువా, మా దేవా, మీ కృపను బట్టి మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించుకొని సమస్త మహిమ ఘనత ప్రభువాలు మీరే పొందండి. సహాయం చేయండి. మీ చేతులకు అప్పగిస్తూ వందనాలు చెల్లిస్తూ ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలు ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించిన ఆయన మీ స్తోత్రాలు. పరిశుద్ధుడా, సర్వాధికారి యేసయ్యా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలోనే మా ప్రార్థన విజ్ఞాపన స్తుతులతో సమర్పించుకుని అడిగి పొందుకొని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి. ప్రభువునందు పిల్లారా, ఒక క్లుప్తమైన తలంపును మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. దేవుడు యాకోబు విషయంలో ఒక గొప్ప ఆలోచన తలంపు కలిగి ఉన్నాడు. బైబిల్లో మనం చూస్తే అని అంటాడు,
నేను యాకోబుని ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తినంటాడు. ఎందుకంటే మన దినములన్నీ ముందే అని తెలుసానికి, ఎలాంటి వారమో ఆయనకు ముందే తెలుసానికి. యాకోబు పట్ల గొప్ప తలంపుని కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. యాకోబుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పిల్లరా మీరు గమనించండి, మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. ఎఫెసీలు రాసిన పత్రికలో చూస్తే చక్కని మాట మనం చూస్తాం. ఎఫెసీలు రాసిన పత్రికలో 1వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించే తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని, ఎప్పుడు నేర్చుకోవడమ్మా ముందుగా, ఎప్పుడు భూమికి పునాదులు వేయబడక మునిపే నిన్ను నన్ను క్రీస్తులో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూసారా? మన ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాను. స్తోత్రం చెప్తారు అసలు గట్టి అందరూ కూడా. జగత్తు పునాది వేయబడక మునిపే మనమంతా క్రీస్తులో ఉన్నాం. ముందుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నశించిపోతున్న మనకు వెదక రక్షించాడు మనల్ని, అని బిడలుగా చేసుకున్నాడు మనల్ని. పేనండి పిల్లలు గమనించండి, యాకోబు విషయంలో దేవుడు ఇదే మాట్లాడతాడు. యాకోబుని అంటాడు దేవుడు, యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో 8వ మాట చదువుకుందాం. 1:41-8 చదువుకుందాం. నా సేవకుడని ఇశ్రాయేలు నేను ఏర్పరచుకున్నా యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. వినండి, బూదిగంతలు నేను నిన్ను పట్టుకొని దాని కొలను పిలుచుకున్నవాడా, నీవు నా దోసుడు అనియో నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నానియో ఏర్పరచుకున్నాడు దేవుడు యాకోబుని. ఎందుకు? యాకోబు ద్వారా దేవుడు తన కార్యం జరిగించాల. యాకోబు ద్వారా 12 గోత్రాలు రావాలి ఈ లోకంలోకి. అందులో యోధా గోత్రంలో నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావాలి. క్రీస్తు ద్వారా ప్రపంచానికి రక్షణ కలగాలి, మనందరం రక్షించుకోవాలి. ఆ వరవడిలో, ఆ లైన్లో దేవుడు యాకోబుని ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకొని అని అంటాడు, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడయ్యున్నాను, భయపడకమో నేను నీకు నీ దేవుడినయ్యున్నాను, దిగులు పడకమో నేను బలపడుతును, నీకు సహాయం ఇచ్చేవాడు నేనే అని చెప్పి చాలా వాగ్దానాలు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇంకా చూస్తే పిల్లరా 13 కూడా, నీ దేవుడిని యెహోవానకు నేను భయపడకము, నేను సహాయం చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఇవాళ దేవుడు మన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తున్నాడు. అది దేవుని వాగ్దానం. అది పిల్లరా గమనించండి, యాకోబు ప్లేస్లో మనం ఉన్నాం అనుకుందాం. అయితే ఉన్నాం, యాకోబు నడిపి మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. మన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. వినండి పిల్లరా, మనల్ని నడిపిస్తూ ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. మన కుడి చేతిని పట్టుకొని నడిపిస్తూ ఉన్నాడు. 73వ కీర్తన 23 నుండి కొన్ని మాటలు చదువుకుందాం. 73వ కీర్తన 23 నుంచి చదువుకునే మాటలు. అయినను నేను ఎల్లప్పుడూ నీ వద్ద ఉన్నాను, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు, నీ ఆలోచనను నడిపించదవు, తర్వాత మహిమలో నీవు చేర్చుకుందువు, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకమునది ఏదియో నాకు అక్కరలేదయ్యా. చూసారా, భక్తుడు లోకస్తులందరూ చూస్తుంటే అందరూ బాగున్నారట. అందరూ కూడా
అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు, చక్కగా ఉన్నారు. దేవుడు లేని వాళ్ళు ఎంతో చాలా లగ్జరీగా ఉన్నారు. అన్ని విషయాలు అన్నీ కలిసి వస్తున్నాయి వాళ్ళకి. ఏంటి, నేను ప్రభు అని ప్రభుని నమ్ముకున్న, నాకేంటి శ్రమలు, నాకేంటి కష్టాలు, నాకంటి శోధనలు, తలాలేస్తే శోధన, తగ్గించుకుని ఉండమంటున్నారు నన్ను. ఒక మాట నేను అనకూడదు, ఇంకొకరిని ఆడన్నా పడాలి తప్ప నేను అనకూడదు. చూసారా, నేనే క్షమాపణ అడగాల. చూసారా, ఏంటి నాకు ఈ శోధనలు, ఆ వచ్చి జీతంతో అలా మెల్లిగా సరిపెట్టుకోవాలా? లోకత చక్కగా 2 చేతులతో సంపాదిస్తున్నారు, వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి శోధనలు లేవు, బాధలు లేవు, అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నాడట. ఇలా అనుకుంటే ప్రభు సంధికి వెళ్ళి, ప్రభు ఇది ఎంతవరకు న్యాయం అని ప్రభు సంధిలో కూర్చుంటే ప్రభు అన్నారట, వారు నిత్యముగా కాలుజారి చోటనే ఉన్నారు వారు. చూసారా, నేను దేవుని పరిశుద్ధంలోకి పోయి వారి అంతమును గురించి ధ్యానించినప్పుడు ఆ సంగతి నాకు ఆయాస్కరంగా ఉండను. నిత్యముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, క్షణమాత్రములో వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు, క్షణమాత్రంలో వారు పాడైపోతున్న మహాభయము చేత వారి కడముట్ట నశించుదురు. వాడు ఎంత బాగున్నాడు అనుకున్నా, ఎంత క్షేమంగా ఉన్నాడు అనుకున్నా, వాడికి గ్యారంటీ లేదు. క్రీస్తులో నీకు నాకు గ్యారంటీ ఉంది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన రెక్కల చాటు మనల్ని కాపాడుచున్నాడు. శోధనలు వస్తున్నాయి, శ్రమలు వస్తున్నాయి, అన్నిట్లో విడిపిస్తాడు. అంతేకాకుండా మనం సహింపగలిగినంత ఎక్కువ శోధన మనకి రానవ్వడు. వారైతే వారి గ్యారంటీ లేదు. ఎప్పుడు వారు అయిపోతారో, ఎప్పుడు వాళ్ళు జారిపోతారో తెలియదు, వారికే తెలియదు. చూసారా, మరి నా సంగతి ఏంటి అనుకుంటే 23వ వచనం చూస్తే, ఆయనను నీవు ఎల్లప్పుడూ నా దిగి ఉన్నావు, నా కుడి చేయి నువ్వు పట్టుకొని ఉన్నావు. చూసారా, మన చెయ్యేమో ప్రభు చేతిలో ఉందండి, నడిపిస్తాడండి. తర్వాత మహిమలో నీ ఆలోచన నడిపించదవు, తర్వాత మహిమలో నన్ను చేర్చుకుందవు. ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా, నీవు నాకు ఉండగా లోకం దేది నాకు అక్కర్లేదు. నీవు ఉంటే నాకు చాలు ప్రభువా, నీ కృప నాకు చాలు ప్రభువా. మన బలపరిచే దేవుడు ఉన్నాడు, మన నడిపించే ప్రభు ఉన్నాడు. వింటున్నావా? మన కాపాడువాడు, కొనుగోడు నిద్రపోడు, నడిపిస్తూ ఉన్నాడు. ఆయన రక్తంలో కంచె వేశాడు మనకి. అంజులకైతే గ్యారంటీ లేదు, మనకైతే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ప్రభు అంటాడు, యాకోబు నీవు నా సొత్తయ్యా. 43వ యెషయా 43వ అధ్యాయంలోకి వస్తే ఆయన అంటాడు, అయితే యాకోబు నిన్ను సూచించేవాడు యెహోవా, ఇశ్రాయేలుని నిర్మించేవాడు ఇలా సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకమో, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూసారా, సొత్తు అంటే ఆస్తి అండి. ప్రభు నీవు నా ఆస్తి అయ్యా, నీవు నా సొత్తు యాకోబు. కొత్త నిబంధనలో చెప్తాడు, మీరు 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 మీ సొత్తు గారు విలువ పెట్టి కొనబడిన వారు, విలువైన రక్తంతో కొనబడ్డాం మనం ప్రభు అయిన యేసయ్య సొత్తు, ఆయన బిడ్డలం మనం, ఆయన స్వాస్థ్యం మనం. కాబట్టి ప్రభు నాడు నీవు నా సొత్తు, నీవు జలంలో పడి దాటినప్పుడు నేను తోడై ఉందను, నదులలో పడి వెళ్ళినప్పుడు నీ మీద పొర్లి పారవో, నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవో, జ్వాలలు నిన్ను కాల్చవు. అగ్ని నిన్ను కాల్చదు, జ్వాల నిన్ను కాల్చదు. జలముల లోపడి వెళ్ళిన జలము నేను మంచలేవు. నాశనకరమైన ఏ తెగులు నీకు రాదు. నీవు నా సొత్తు. క్రీస్తులో నిన్ను భద్రపరిచాడు దేవుడు. నేను వాటికి నిత్యజీవం ఇచ్చినాడు కనుక వాటిని ఎవడు అవి ఎవడు నా చేతిలో ఉండే ఎవడు వాడిని అపహరింపలేడు. నా గొర్రెలు నా చేతిలో ఉన్నాయి. యాకోబు నీవు నా సొత్తయ్యా, నీవు నా సొత్తు. బిడ్డ వింటున్నావా? యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇందా చదవం కదా 41వ అధ్యాయం, యెషయా 41వ అధ్యాయంలో చూస్తే,
ఆయన అంటాడు 13 చదువుకుందాం. నీ దేవుడిని యెహోవానగా నేను భయపడకము, నేను నీ సహాయం చేసేది నన్ను చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని నీకు సహాయం చేస్తాను. నేను ఆయన పేరు ఎబెనెజరు, నీకు సహాయం చేస్తాడు. ఏ విషయంలో నీకు సహాయం కావాలో ఆయనకి తెలుసానికి నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు మన సహాయం చేస్తాడు. ఆయన హస్తాన్ని చాపి సహాయం చేస్తాడు. 60వ అధ్యాయం 60వ కీర్తన 11-12 చదువుకుందాం. కీర్తన 60వ కీర్తన 11-12 చదువుదాం. 60వ కీర్తన 11-12. మనుషుల సహాయం వ్యర్థమో, శత్రువులు జయించుటకు మాకు సహాయం దయచేయము. దేవుని వలన మేము శూరకార్యము జరిగించదము. మా శత్రువుని అనదొక్కవాడు ఆయనే. మానవుల సహాయం కొంతవరకు ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనుషులు కూడా మన సహాయం చేయలేరు. చేద్దామని కుదరదు కొన్నిసార్లు. దేవుని సహాయం మనకు కావాలి. మనకి దేవుని సహాయం లేకపోతే మనం మనుగడ సాధించలేం మన లోకంలో. బిడ్డ, యాకోబుకి అలాంటి పరిస్థితి వచ్చింది. యాకోబుకి నీ దేవుడు యెహోవానగా నేను భయపడక నేను నీకు సహాయం చేసి చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను అని అంటాడు. 14 వచనంలో, యెషయా 41:14లో, పురుగు వంటి యాకోబు, స్వల్పజనం ఇశ్రాయేలు భయపడకుడి, నేను నీకు సహాయం చేయిచు ఉన్నాను. పురుగు వంటి యాకోబు. అవును, దావీదు అంటాడు, ప్రభువా నేను నరుని కాదయ్యా పురుగునయ్యా అంటాడు దావీదు. పురుగు ఏమి చేయగలదు? బూడిదలో పడ్డ పురుగు ఏమి చేయగలదు? అటు ఇటు మెదులుతుంది తప్ప పురుగు ఏమి చేయగలదు? దానికి ఏమి సెక్యూరిటీ ఉంది దానికి? పురుగు లాంటి యాకోబుతో ప్రభు, పురుగు లాంటి యాకోబు, నేను నీకు సహాయం చేస్తానన్న. వినండి పిల్లరా, ఒకసారి యాకోబుకి అలాంటి పరిస్థితి వచ్చింది. పద్దనరాములో ఉంటుండగా దేవుడు రమ్మని చెప్పాడు. తన భార్యలతో బిడ్డలతో అన్నిటితో బయలుదేరాడు యాకోబు. బయలుదేరి యబ్బోకు రేవు దగ్గరికి వచ్చాడు యాకోబు. యబ్బోకు రేవు దగ్గరికి వచ్చి ఆయనకి పిడుగు లాంటి వార్త వినబడింది యాకోబుకి. ఏంటది? ఏశావు వస్తున్నాడు. ఏశావు వస్తున్నాడు. 400 మందితో వస్తున్నాడు ఏశావు. నిన్ను చంపడానికి వస్తున్నాడు ఏశావు అని చెప్పి పిడుగు లాంటి వార్త వినబడింది యాకోబుకి. ఏం చేయాలో అర్థం కాలేదు. 400 మంది తర్ఫీదైనటువంటి వీరులతో వస్తున్నాడు ఏశావు. ఏం చేయాలి? యాకోబుకి అర్థం కాలేదు. పురుగు వంటి యాకోబుగా మారిపోయాడు ఆ సమయంలో. పురుగు లాంటి యాకోబు తనతో అన్నటువంటి గుంపుల్ని పంపించేశాడు. ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. యబ్బోకు రేవు ద్వారా ఒక్కడే మిగిలిపోయాడు యాకోబు. పురుగు లాంటి స్థితిలో ఉన్నాడు యాకోబు. నిస్సహాయుడిగా ఉన్నాడు యాకోబు. దీనికి అర్థమైపోయింది, ఏశావు వస్తాడు, నన్ను ముక్కలుగా నరుగుతాడు, కక్ష తీర్చుకుంటాడు నా మీద. ఈ వేళతో నా జీవితం అయిపోయిందేమో అనుకొని యాకోబు పిల్లరా అక్కడ ప్రభుత్వం చూడడం ప్రారంభించాడు. దేవుని వాగ్దానాలను జ్ఞాపం చేసుకున్నాడు. ఈ సమయంలో నాకు ఎవరు సహాయం చేస్తారు ప్రభువా? నీవు తప్ప నాకు దిక్కెవరున్నారు ఈ సమయంలో? నాయన నన్ను తప్పించేవారు ఎవరున్నారు ఈ సమయంలో? ఈ మరణంలో నేను ఎవడు విడిపిస్తాడు నన్ను ఈ సమయంలో? పోలంటే వాడు ఇట్టి మరణం అని ఎవడు నన్ను విడిపించును అని చెప్పంటాడు. దేవుని కుమారుని యేసుక్రీస్తుని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తానని చెప్పి అంటాడు. నా ప్రభుని యేసుక్రీస్తు ఉన్నాడు నాకు. యాకోబు అయితే పిల్లరా పురుగు వలె ఉన్నాడు.
నా ప్రయత్నాలు, నేనేమి ప్రయత్నాలు చేయలేను, చేసినా ఫలించలేదు ఈ సమయంలో అని దేవుని కోసం మొర్రపెట్టి ప్రభు పాదాల దగ్గర ఉండడం ప్రారంభించాడు. మొక్కాళ్ళ జీవితం మీదకి వెళ్ళిపోయాడు. తనతో మాట్లాడిన దేవుడిని జ్ఞాపం చేసుకున్నాడు యాకోబు. అప్పుడైతే అమ్మా నాన్న దగ్గర నుంచి పారిపోయే సమయంలో బైర్షెబా దగ్గర రాత్రి నిద్రపోయినప్పుడు దేవుడు దర్శించాడు. దేవుని సంకల్పం ఏంటంటే యాకోబు వెళ్ళిన ప్రతి చోట యాకోబుని దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. అల్లుడు చెప్పండి గట్టిగా. వీళ్ళ మనల్ని కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. అప్పుడు తెలిసి తెలియని ప్రార్థన చేశాడు. అప్పుడు యాకోబు ఏం చేశాడు? ప్రభువా, ఇలా అమ్మ నాన్న పారిపోతున్నాను, నువ్వు నన్ను కాపాడి వెళ్ళి ప్రతి చోట నన్ను కాపాడి నన్ను క్షేమంగా తీసుకొస్తే ఆయన అండ మాత్రం కాదు, నాకు తినడానికి తిండి కావాలా, కట్టుకోవడానికి బట్టలు కావాలా, వస్త్రాలు ఇచ్చి. ఏం ప్రార్థన అండి ప్రార్థన? నాకు తినుటకు ఆహారం దయచేయి ప్రభువా. మళ్ళీ పైపచ్చి అంటాడు, నాకు తినడానికి మంచి ఆహారమో కట్టుకోవడం మంచి బట్టలు ఎత్తే నువ్వు నాకు దేవుడు అయి ఉంటావు ప్రభు అన్నాడు. చూసారన్నమాట. లేకపోతే దేవుడి కాడా? ఆహారం ఇవ్వకపోతే, వస్త్రాలు ఇవ్వకపోతే దేవుడి కాడా? ఆకాశ పక్షులు చూడండి, అడవి పువ్వుని చూడండి, ఎవడు అలంకరించాడు అడవి పువ్వుని? ఆ సౌందర్యం ఎవడిచ్చాడు దానికి? సొలొమోను వైభవంతో సొలొమోను కూడా ఇలా డెకరేషన్ చేయబడలేదే. ఆకాశ పక్షులు చూడండి, ఎవడు పోషిస్తున్నాడు వాటిని? ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. అరుచుచున్న పిల్ల కాకులకు కూడా దేవుడట ఆహారం ఇస్తాడటండి. బైబిల్ మనకు తెలుసు. మనకి పిల్ల కాకుల్ని ఎవడు ఆదరిస్తాడండి? ఎవడు పట్టించుకుంటాడు పిల్ల కాకుల్ని? మేము సాయంకాలం సార్ నేను పాస్టర్ గారు కూర్చుంటాం. బయటకు వచ్చి కూర్చొని ఈవినింగ్ తినడానికి కూర్చుంటే కాకులు వస్తుంటాయి. మా దగ్గర కాకులు వచ్చి కూర్చుంటాయి. మేము తినేటట్లు కొంత వేస్తే తినేసి వెళ్ళిపోతుంటాయి. అది అలవాటు అయిపోయింది. ఇంక వీళ్ళు మమ్మల్ని ఏమి చేయరు, ఇంకా దగ్గర రావడం ప్రారంభించే కాకులు. నిన్న మొన్న అయితే వచ్చి బాస్టర్ చేతిలో బిస్కెట్ ఎత్తుకుపోయిందట కాకి. అలవాటు అయిపోయింది దానికి. పెట్టలని చెప్పి ఈ చిన్నపిల్లల చేతి ఎత్తుపోయి బిస్కెట్ టక్కన బట్టి పట్టిపోయిందట. బిస్కెట్ పట్టుకొని ఇవ్వండి నన్ను ఏం చేద్దాం తెలిసిపోయింది కాకులకి. ఓకే, పిల్ల కాకులకి ఆహారం ఇచ్చాడు ఎవడండి? సమస్త జీవులకు, సర్వజీవులకు దేవుడు ఆహారం ఇచ్చే దేవుడు అండి. తెలుసో తెలియకో అలాంటి ప్రార్థన చేశాడు ఈయన. ఎవరో? యాకోబు గారు. నీవు వెళ్ళి చోట నన్ను కాపాడి నన్ను పోషిస్తే, నాకు ఆహారం ఇస్తే నీవు నాకు దేవుడు అయి ఉంటావు, నేను నిలబెట్టినట్టే ఈ రాయి మందిరం అవుతుంది అని చెప్పి అంటాడు. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం అవుతుంది, మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లిస్తా. అప్పుడే 10 దశమగుంచి మాట్లాడతాడు ఈయన. ఈయనకంటే ముందే అబ్రహాం గారు మాట్లాడాడు దశంభాగం కోసం. మెల్కీసెదెకు అనే యాజకుడు వస్తే దశంభాగం ఇచ్చాడు అన్నిట్లో అబ్రహాం గారు. మలకీ గ్రంథంలో కాదు, అంతకంటే ఎప్పుడో ధర్మశాస్త్రం రాకముందే వాగ్దానాలు జ్ఞాపం చేస్తున్నాడు యాకోబు. ఏంటి ఆ వాగ్దానాలు? ఏంటి? యాకోబు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుడిని అని యెహోవాను నువ్వు పండుకున్న ఈ స్థలం భూమిని నీకు మరణ సంతానం ఇచ్చేదను అని చెప్పి అంటాడు. 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడయుండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశాన్ని మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువని చెప్పగా యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడు. గట్టి హల్లేలూయా చెప్పండి అందరూ కూడా. నేను చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను. అంటే నేను చేసిన వాగ్దానము నెరవేర్చే వరకు నేను నిన్ను విడిచిపెట్టను. వాగ్దానాలు జ్ఞాపకం చేస్తున్నాను. పురుగు వంటి యాకోబు ఆ వాగ్దానాలు జ్ఞాపకం చేస్తున్నాడు. వెళ్ళి ప్రతి చోట నన్ను కాపాడుతున్నాను కదా ప్రభువా, నా తోడై ఉన్నావు కదా ప్రభువా. అప్పటికి ఇంకా కొత్త నిబంధన లేదు కనుక ఇప్పుడైతే ఆయన మనకు తోడై ఉంటే మాత్రం మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవునికి మన ఆలయంగా చేస్తాడు. మన చుట్టూ ఉన్నాడు, మన మీద ఉన్నాడు.
మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవారికంటే గొప్పవాడు మనలో ఉన్నాడు. ఆయన వాక్యం మనలో ఉంది. వింటున్నావా? పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. యేసే మనలో ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణ మనలోనే ఉన్నాడు. వింటున్నావా? జ్ఞాపం చేసుకున్నాడు. పురుగు లాంటి స్థితిలో ఉన్నాడు యాకోబు. మెదులుతున్నాడంతే, ఏమి చేయడానికి అవకాశం లేదు. వచ్చేవాడికి బలైపోవాలి తప్ప అంతకంటే చేసేదేమీ లేదు. వాగ్దానాలు జ్ఞాపం చేసుకునేసరికి వెంటనే బలం వచ్చింది, ధైర్యం వచ్చిందండి. ఎందుకంటే పిల్లలు గమనించండి, ఈ వాగ్దానాలు మన జీవితాల్లో ఎంతో మేలుకరమైనవి. ఒకసారి పేతురు రాసిన పత్రిక చూద్దాం. ఒకసారి పేతురు రాసినటువంటి 2వ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనము. ఆ మహిమ గుణాదిశాలను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానం అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమని వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమందు పాలువారైనట్లు వాటిని అనుగ్రహించను. చేతులను పైకి తెలుగు చెప్పడం గట్టిగా. వాగ్దానం మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఎందుకు ఇచ్చాడు దేవుడు వాగ్దానాలన్నీ కూడా? ఎందుకు తెలుసండి? ఈ అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికములైన వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు మనకి బైబిల్లో. ఈ వాగ్దానాలు మనం జ్ఞాపం చేసుకోవాలి. వాగ్దానాలు మన బుర్రలో ఉండాలి, హృదయంలో మన మనసులో ఉండాలి. ఈ వాగ్దానాలు మనకి ఆధారం. ఈ వాగ్దానాలు మనకి జీవో. మన తరపున దేవుడిచ్చిన జీవో. ఆ వాగ్దానం మనం నమ్మితే మన జీవితాల్లో గొప్ప కార్యాలు చూస్తాం. మనం నమ్మని ఎడల దేవుని మహిమను చూస్తాం. మనం నమ్మువానికి సమస్తము సాధ్యం. ఏమి నమ్మువానికి? దేవుని వాగ్దానాలు నమ్మువానికి. ప్రార్థన చేసినప్పుడు ఆయన ఉన్నాడనియో, ప్రార్థన జవాబిచ్చేవాడని నమ్మవాలని కదా. నమ్మిక విశ్వాసము. దేని మీద నమ్మిక? వాగ్దానాల మీద నమ్మిక. ఈ వాగ్దానాలు దేనికంటే మనకి దేవుడికి ఇచ్చాడు. ఈ లోకమందున్న దురాశను అనుసరించుట వలన లోకమందున ఈ భ్రష్టత్వం అనే వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని. ఆశ ఉండడం మంచిదే కానీ దురాశ మంచిది కాదు. ఆశ మంచిదే. నీ జీతం మీద ఆశపడు, నీ కుటుంబంలో ఆశపడు, నీ భార్య మీద ఆశపడు, లేకపోతే నీ జ్ఞానం మీద ఆశపడు. మన ఆశలు మంచివి. దురాశ మంచిది కాదు. దురాశ మంచిది కాదు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కొంటుంది. దురాశలోకి వెళ్ళావా, అది పరిపక్వమైతే మరణాన్ని కొంటుంది. మనం మరణం కాకుండా, నశించిపోకుండా, నాశనం కాకుండా ఈ వాగ్దానాలు మన జీవితంలో దురాశ వాళ్ళకినటువంటి భ్రష్టత్వము నుండి, లోకమందున్న దురాశను అనుసరించడం వలన లోకమందున భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మనం తప్పించుకోగలుగుతామండి. అంతేకాదండి దేవ స్వభావమందు పాలువారమగునట్లు. ఏ స్వభావం అండి? ఏ స్వభావం చెప్పండి? దేవుని స్వభావం. దేవుని స్వభావంలో మనం పాలువారం అవ్వాలి. ఎందుకు మన దేవుడి లోకంలో రక్షించుకున్నాడు? ఎందుకు? యేసుక్రీస్తు పోలికలోకి రావడానికి. ఆయన లాంటి స్వభావంలో మనం రావాలని దేవుడు మనం రక్షించుకున్నాడు. గలతీ 4:18 చదువుకుందాం. గలతీ 4:19 చూద్దాం. గలతీ 4:19 వాక్యం చెప్తుంది, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం యందు ఏర్పడే వరకు మీ విషయమే మనలో నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. నా పిల్లలారా, ఎవరి స్వరూపం మనకు రావాలమ్మా? ఎవరి స్వరూపం రావాలి మనకి? క్రీస్తు స్వరూపము. యేసయ్య లాంటి స్వరూపం మనకు రావాలండి. ఆయన గెటప్ కాదు, ఆయన గుణ లక్షణాలు. దేవ స్వభావం మంది పాలువారము అన్నట్లు. తను హింసించే వారిని బెదిరించలేదు ఆయన అంటాడు బైబిల్లో. ఆయన బెదిరించలేడు కానీ ఓర్చుకున్నాడు ఆయన. ఓర్పు మనకు కావాలి పిల్లరా. అంతేకాదు ఫిలిప్పీ రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో చూస్తే పిల్లరా, 2వ అధ్యాయము
2వ అధ్యాయము 5వ చదువుకున్న 5వ వచనము, క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. చూసారా, యేసు క్రీస్తు ప్రభుకి ఎలాంటి మనసు ఉన్నదటండి, అలాంటి మనసు మనకి కలిగి ఉండాలండి. అందుకే మీకు జ్ఞాపకం చేస్తాను వినండి, అందుకే ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా యేసయ్యను నాటాడు తండ్రి అయిన దేవుడు. తండ్రి మంచి వ్యవసాయకుడు, క్రీస్తు ప్రభువుని నిజమైన ద్రాక్షవల్లిగా నాటాడు. నాటి మనల్ని తీగలిగా ఆయనలో అంటుకట్టాడు. మనల్ని అంటుకట్టబడ్డాం. మనం చెప్పండి, మనం యేసులో అంటుకట్టబడడం చెప్పండి అందరు కూడా. నేను యేసు క్రీస్తు ప్రభువులో అంటుకట్టబడ్డాను. అంటుకట్టబడితే ఏమవుతుందండి? ఆ జీవం, ఆ వలిలోని జీవం ఎందులోకి వెళ్తుందండి? తీగుల్లోకి వెళ్తుంది. ఆ శక్తి తీగుల్లోకి వెళ్తుంది. ఆ వల్లికి అది ఫలించేది, తీగలే ఫలిస్తాయి. ఆ ఆత్మఫలాలు తీగుల్లోకి వస్తాయి. అందుకే మనం బహుగా ఫలించాలని మనలో పనికిరాని తీగలు తండ్రి తీసేస్తున్నాడు. ఆ పనికిరాని తీగలు శరీర కార్యాలు తీసేస్తాడు మనలోనండి. మన ప్రార్థన చేసే, ప్రభు నాలో నేను బహుగా ఫలించినట్లు, తండ్రి అని దేవునికి మహిమ కలిగినట్లు, ప్రభువా నేను నా ప్రభుని క్రీస్తుకు శిష్యుడిగా జీవించినట్లుగా అయ్యా నాలో పనికిరాని తీగలు తీసే ప్రభు అని నేను ప్రార్థన చేస్తుంటాను. నేను మనలో పనికిరాని తీగలు తీసివేయబడాలి. ఆయనకి ఇష్టంగా అనేటువంటివి మనలో తీసివేయబడాలి. దేవ స్వభావం మందు పాలువారు మాగాలి. మనం ఆయన పోలికలోకి మనము మార్చబడాలి. ఎలాంటి మనసు వేసే మనసు గమనిస్తున్నారా? దేవుని క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండడి అని చెప్పి అంటాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు, మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపము ధరించుకున్నాడు. దేవుని స్వరూపం ఎక్కడ, దాసుని స్వరూపం ఎక్కడండి? బాసు అన్నిటికీ బాస్ అయినా ఇప్పుడు ఏమైపోయాట? దాసుడిగా మారిపోయాటండి. చూసారా? అంతే, అక్కడతో ఆగిపోలేదండి. ఆయన ఆకారం మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకున్నాను. విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడు ఆయన. యేసు ప్రభువు వారికి మనసు చూసావా? విధేయత, తల్లిదండ్రులకు విధేయత, వాక్యానికి విధేయత, తండ్రికి విధేయత, తల్లిదండ్రులకు లోబడి ఉండని చెప్పి ఉంటుంది ఆయన వాక్యంలో. యేసయ్య తండ్రికి విధేయత, తగ్గింపు స్వభావము, చూసారా? విధేయత, ఇంకా శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నవాడే. ఎంత గొప్ప విధేయత కలిగినాడు క్రీస్తు ప్రభువారు. అందుకోసమే హెబ్రీ గ్రంథకర్త రాసుకొస్తాడు. హెబ్రీ గ్రంథకర్తలో చూస్తాం మనం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఈ మాట మనకు కనిపిస్తుంది. మనకి 5:7 లేక 5:8 చూద్దాం. 5:8 ఆయన కుమారుడయ్యుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాను. ప్రభు ఏ నేర్చుకున్నాడు? యేసయ్య విధేయత. చెప్పండి, ఏ నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. విధేయత కావాలండి. డిఫెన్స్లో విధేయత కావాలి. డిఫెన్స్లో సైన్యులు విధేయత కావాలండి. మిస్టర్ ఎస్ సార్, 3 అంతస్తుల కింద దూకాడు ఎస్ సార్ అని వెళ్ళడమే. మా దగ్గర ఒకడు ఉండేవాడు, ముందట నో సార్ అని చెప్పకూడదట. ఎప్పుడు నో సార్ అన్నాడు, ఉద్యోగం పీకేస్తాడు నో సార్ అన్నాడట. నీ ఉద్యోగం పీకేస్తానంటే ఏమనాలా? నో సార్ అన్నట. అన్నిటికీ ఎస్ సార్ అట. ఎస్ సార్ దూకారంటే అక్కడ దాకా వెళ్ళి వచ్చి, సార్ పిల్లలగలను సార్ దూకే పోన్లే అని చెప్పేసి ఊరుకుంటాడట. ముందుగా నో సార్ అన్న ఉద్యోగం పీకేస్తాడట రాజు. చూసారా? నో సార్ అన్నమాట రావడం వీలేదు. ఎస్ సార్. ప్రతిదానికి విధేయత, వాక్యానికి విధేయత, దేవునికి విధేయత, సేవకుడు చెప్పిన దానికి విధేయత. మనమందరం బాసులు కదా, మనంతా దోసులు, మనమంతా కూడా సహోదరులు, మనమంతా కూడా. చూసారా? మన ఎవడ గురువులుగా, గురువు ఒక్కడే, యేసయ్య గురువు. మనమంతా బోధకుడు అని ఒక్కడే, మనమంతా సహోదరులు అన్నాడు ప్రభు. ఎస్. అందుకే ఎక్కడికి వెళ్ళాడు నా పేరు బ్రదర్ పరమందని బ్రదర్ పెట్టమంటాను. నో రెవరెండు, నో డాక్టరు, నో కంపౌండరు, నో 22, నో ఏమీ లేదు, బిషప్, నో ఎస్, నో ఏ పెట్టద్దు నాకు. ఐఎమ్ బ్రదర్, యువర్ బ్రదర్. నేను మీ సహోదరుని, మీరు నా సహోదరుడు. తగ్గింపు విధేయత కావాలండి. వినండి పిల్లరా, తగ్గింపు స్వభావం కావాలి. క్రీస్తు పోలికలోనికి మనం రావాలి. దానికోసం దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే వాగ్దానాలు మనకి ఇచ్చాడు. వాగ్దానాలు మనల్ని యేసయ్య పోలికలోకి మారుస్తే మనల్ని
ఆ వాగ్దానాల్లో ఏముందో అది మన జీవితాన్ని ఎప్పటికప్పుడు వాగ్దానం మనం చెక్కుతాయి, మనం చెక్కబడాలి. మనం చూసారా, పాట పాడతారు కదా, నీ చేతితో నన్ను చెక్కుమో అని పాడతారు కదా. నన్ను చెక్కయ్య అని ప్రార్థన చేసుకోగల. అంతవల్ల మన ప్రార్థన, ప్రభు ఇది దీవించి ప్రభు ఇది దీవించు, అలా చేయి. ముందు మన ప్రభుత్వాలకు అప్పగించుకుంటే ఆయన రాజ్యాన్ని వెదిగి అన్ని దేవుడు దాన్ని తర్వాత ఇస్తాడు మనకి. వినండి పిల్లరా, పురుగు వంటి యాకోబు పురుగు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. డాక్టర్లు కూడా ఏమి చేయలేని పరిస్థితి. అయ్యా చెప్పలేమండి. పురుగు లాంటి యాకోబు ఎవరు కూడా తప్పించలేని పరిస్థితి. వింటున్నావా? యేసావు రావడానికి యేసావు వచ్చే సమయంలో యాకోబు రెడీ అయిపోయాడు. ఏమని? వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని, నాకు తోడుకుంటాను దేవుడు, తప్పిస్తాన్నాడు నా దేవుడు, వాగ్దానం జ్ఞాపకం చేసుకొని రెడీ అయిపోయాడు. మొక్కాళ్ళ మొత్తం ఇలాగా ప్రభు రానే వచ్చాడు. చెప్పకుండా అంత గట్టిగా వస్తారు. గట్టిగా తన్ను మొర్రపెట్టేవారు, నిజంగా మొర్రపెట్టేవారు యెహోవా ఏమైనాడు? సమీపముగా ఉన్నాడు. ప్రార్థన చేసి మొర్ర పెడితే దేవుడు మనను విడిపిస్తాడు. నా పితరులు మొర్ర పెట్టగా నువ్వు వారిని విడిపించితివి, నీ అందు నమ్మికించి వారు సిగ్గుపడకపోయేరి. నా ఎందు విశ్వాసం ఉంచేవాడు అన్నాడు సిగ్గుపడనే నా ప్రజలందరూ సిగ్గుపడనేవాడు దేవుడు, పడరు అని చెప్పాడు. యాకోబు యేసయ్య వచ్చాడు. యేసయ్య కన్నా ముందు యేసయ్య వచ్చాడండి. మనల్ని కాపాడడానికి యేసయ్య ఎప్పుడు రెడీగా ఉంటాడండి. ఆయన దూతలు రెడీగా ఉంటారు ఎప్పుడు కూడా. చాలామంది ఏం చేయాలో తెలియక ఇంకేమీ లేదు, అంత అయిపోయింది, బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, పరువు పోయింది, ఇంకేమీ లేదు, మరణం ఒకటి సరే అని చెప్పేసి పిల్లలు సాతాడు ఆత్మహత్య చేసుకో ప్రేరేపిస్తాడు. వెంటనే ఆత్మహత్య చేసుకొని చాలామంది జీవితాలు ముగించేసుకుంటున్నారు. మళ్ళీ ఆత్మహత్య చేసే ముందు చిన్న వీడియోలో ఏంటది వీడియో తీసి, దీనికి ఎవరు బాధ్యులు కాదు, నేనే నావాలి అని చెప్పేసి అందరికీ ప్రజలందరికీ తెలుసుకో అదో పెట్టి, సూసైడ్ నోటి పెట్టి వీడియో తీసి ఎంతమంది లవ్ ఫెయిల్యూర్ అయిపోయి. ఏటా లవ్ నీ కొవ్వు కాకపోతే ఏటా లవ్ ఏంటి? బుద్ధి లేని పరిస్థితి. ఎంతమంది ఫెయిల్యూర్ అయిపోయిన పరిస్థితి, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటారండి. అదే సమయంలో ఎవరైతే ప్రియారో దేవుని వాక్యం వైపు చూసి ప్రభువా నా సహాయం చేయనప్పుడు ప్రభు పాదలు పట్టుకుంటే, ఆయన పిల్లరా నశించిపోతున్న దాన్ని వెతక రక్షించడానికి వచ్చే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు, మొర్ర పెడితే సమీపంగా ఉన్న దేవుడు, కన్నీరు తుడిచే దేవుడు, తన్ను ప్రార్థించే వారందరికీ సహాయం చేసే గొప్ప దేవుడు. బిడా యాకోబు మోకాళ్ళ మీదకి వచ్చాడు, మొర్ర పెడుతున్నాడు, జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, కనికరంగా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, దేవుని యొక్క సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు యాకోబు. ప్రభు గమనించే పిల్లరా, ప్రభు దిగి వచ్చి ఆయన ఆశీర్వదించాడు. మోకాళ్ళ మీద ప్రార్థనలో పెనుగులాడాడు యాకోబు. నేను అనుకుంటున్నాను, అయ్యా నేను పురుగు లాంటి వాడిని అయ్యా, నేనేమి చేయలేకపోయానయ్యా, ఈ సమయంలో నా వల్ల కాదయ్యా, నేను ఏమి చేయలేనయ్యా, నాకు సహాయము నువ్వు తప్ప నాకు ఎవరు లేరు యేసయ్యా అని చెప్పేసి యేసయ్య పాత్ర పట్టుకున్నాడేమో. ఆ రాయబడింది బైబిల్లో, ఆయన కన్నీరు విడిచాను, యాకోబు కన్నీరు విడిచాను, బ్రతిమిలాడాను దేవుణ్ణి. యేసు ప్రభువు నరుడిగా లోకానికి వచ్చి నరుడిగా కనపడుతున్నాడు. ఆయన ఒక్క నరుడు, యాకోబుతో తెల్లవారులు పెనుగులాడుచు ఒక్క నరుడు. ఎవరి నరుడు? దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడని యేసుక్రీస్తు అనే నరుడు. ఎస్, అది మన ప్లస్ పాయింట్. అది నరుడిగా వచ్చాడు కాబట్టి మనకి ఎంతో సహాయం చేయగలడు ఆయన. యాకోబు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు దేవుడు. యాకోబు సహాయం చేద్దామని వచ్చాడు అక్కడికి. యాకోబుకే కాదు,
తను ఎంతమంది మొర్ర పెడతారో, ఎంతమంది కన్నీటితో మొర్ర పెడతారో, ఎంతమంది మొక్కలు ప్రభుని బతిమాడుకున్నారో అందరికీ సహాయం చేసి విడిపించడానికి శక్తిమంతుడు మన నజరేయుడైన యేసు. గట్టి హల్లెలూయా చెప్పండి అందరూ కూడా. విడిపించిన శక్తిమంతుడు, సహాయం చేసే దేవుడు. బ్రతిమలాడి కన్నీరు కాచి, నీవు తప్ప నాకు ఆధారం లేదు నాయన, ఈ విషయంలో నేను పురుగు లాంటి వాడిని, నేనేమి చేయలేనయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరు. మీ జ్ఞాపకం ఉందా? పురుగు లాంటి వాడు. యోబు పరిస్థితి ఎలాగైందంటే పురుగు లాంటి పరిస్థితి వచ్చింది. పురుగు లాంటి పనివాడు అసహించుకున్నాడు. అందరూ పోయారు, అన్నీ పోయి ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అన్నీ పోయారు. ఆఖరికి భార్య కూడా తను అసహించుకొని, భార్య కూడా సహకరించలేదు. సాధారణంగా భార్య పక్కటెముక అంటారు. అప్పుడు విన్నారు మీరు? పక్కటెముక బైబిల్లో వినుంటారు. ఈవిడ పక్కటెముక పక్కలో బడిలో తేరింది. ఈవిడ ఎవరో యోబు గారి పక్కలో బళ్ళు. ఏ భక్తి అంట దేవుడిని తిట్టే చావరా అన్నట్లుగా మాట్లాడుతుందండి. చూడు అలాంటి పరిస్థితి ఎంత సాతాను శోధిస్తుంది చూసారా. పక్కలో బళ్ళులో తయారేంటి భార్యలు కొందరు ఉన్నారండి. మీరంతా మంచోళ్ళు, మిమ్మల్ని ఏమంటలేదు నేను. మీ అందరికీ వందనాలమ్మా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి మన దగ్గర లేరు. కానీ యాకోబు ప్రేర యోబు పురుగు లాంటి వాడు. చివరిదాకా సహించి యాకోబు పత్రికలో ఈ మాట మనకి యోబు కోసం చక్కగా రాస్తాడు. 2 ముక్కల్లో రాస్తాడు. చూడండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 10 నుండి. నా సహోదరులారా, ప్రభువును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారు ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియో కనికరమును గలవాడని మీరు తెలుసుకున్నారు. ముందు ఎక్కడ మొదలెట్టాడు? ఓపిక కలిగి ఉండండి. చూసారా 8వ వచనంలో, ప్రభువు రాక సమీపించగానే మీరును ఓపిక కలిగి ఉండండి. మళ్ళీ అంటాడు సనగకుడి. 9వ వచనం, సహోదరులారా మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకరినొకరు ఓపిక కలిగి ఉండి సనగకుడి. అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. దేవుడిచ్చే వరకు కూడా ఓపిక కలిగి ఉండండి. దేవుడి మీద సనక్కండి. నిన్నగా మొన్న వచ్చారు, వీళ్ళే బాగా అయిపోయారు, నాకెడ సనక్కండి. దేవుడి మీద సనగొద్దు, ఓపిక కలిగి ఉండండి. ఇచ్చే వరకు ఓపిక కలిగి ఉండండి. యోబు గారు ఓపిక కలిగి ఉన్నాడు. ఏంటో ఓపిక? నేను జబ్బుతో చచ్చిపోతానన్నాడు ఎప్పుడైనా? అనలేదు. ఏమన్నాడు? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. నా దేవుడు నన్ను కనికరిస్తాడని ఎరుగుతున్నాను. అన్నీ పోయిన దేవుడు నాకు ఇస్తాడని నేను ఎరుగుదును. ఇప్పుడు అన్నీ పోవచ్చు, కానీ అన్ని దేవుడు నాకు ఇవ్వడానికి శక్తిమంతుడు, సమర్థుడు. నా దేవుడు సజీవుడని ఎరుగుతున్నాను. ఒక పక్క సాతానుడు శోధిస్తున్నాడు, ఒక పక్క తన భార్య శోధిస్తుంది, ఒక పక్క మనుషులు స్నేహితులు శోధిస్తున్నారు. స్నేహితులు వచ్చి యోబు నీవే పెద్ద నీతి అనుకోకయ్యా రకరకాల శోధిస్తున్నారు. ఎన్ని శోధనలండి. కానీ ఎన్ని శోధనలున్నా సహనముతో అన్ని కూడా ఏం చేస్తాడండి? భరించాడు, సహించాడు. గమనించండి, ఓపిక కలిగి ఉన్నాడు. ఎందుకు? దేవుడు నన్ను తప్పనిసరిగా కనికరిస్తాడా. పురుగు వంటి యాకోబు. గమనించండి, ప్రభు వచ్చి ప్రభుతో ఒకటి ఒక్క మాట, తెల్లారుతో నన్ను వెళ్ళిపోని యాకోబు, ఎందుకు పోరాడుతావు నాతో? అయ్యా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను పోనివనయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదించు నన్ను. ఇది అంత ఆశీర్వాదం కాదా అనొచ్చు ప్రభు. ఇవన్నీ ఆశీర్వాదం కాదయ్యా. ఈ మేడలు, మిద్దులు, ఈ బంగారం, ఆస్తి, ఈ ప్లాట్లు, అయ్యా ఈ వాహనాలు, వస్తువులు ఇవన్నీ ఆశీర్వదించమని ఆశీర్వాదం కాదయ్యా. ఎప్పుడు ప్రభు రాకూడదో తెలియదయ్యా, ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదయ్యా. ఈ లోకం నుంచి పెడితే కన్ను మూస్తే పరలోకంలో ప్రవేశించడమే నిజమైన ఆశీర్వాదం. చూసారా,
నిజమైన ఆశీర్వాదం అండి. ఒకడు సర్వలోకం సంపాదించుకుని తన ఆత్మను పోగొట్టుకోవడానికి ఏం ప్రయోజనం వాడికి? అయ్యా, అదే నిజమైన ఆశీర్వాదం నాకు. పరలోక సంబంధం ఆశీర్వాదం నాకు కావాలయ్యా. ఇంతవరకు అబద్ధాలతో మోసాలతో మా మాంగారింటికి వెళ్ళి అమ్మాయిలంటే మా మేనగాళ్ళ వెనకాల తిరిగి వెనకాల పడి మా మాంగారిని టోపీ వేసి నేను మా పెళ్లి ఇలా చేసి రకరకాలుగా ఇంతవరకు నా లైఫ్ అంతా వేస్ట్ అయిపోయిందయ్యా. నాకు నిజమైన భక్తి నాకు కావాలి. ఆత్మీయమైన భక్తి నాకు కావాలి. నిజమైన భక్తి నాకు కావాలి. నిజమైన ఆశీర్వాదం నాకు కావాలయ్యా. ఇవన్నీ నిజమైన ఆశీర్వాదం కావయ్యా. వాడు వస్తే, నా అన్న వస్తే, నన్ను వేసేస్తే ఇంకే ఆశీర్వాదం ఏముంది నాకు? నన్ను కాపాడకపోతే ఆశీర్వాదం ఏదయ్యా? గమనించే పిల్లరా, ప్రభుత్వాలకు అప్పగించుకున్నాడు యాకోబు. ఒకటేనంటే, నేను పురుగు వంటి వాడినయ్యా, నేనేమి చెయ్యలేను ప్రభువా, నేనేమి చేయలేను. ఇదంతా నువ్వు ఇచ్చావు సరిపోదు, లేకపోతే ఇదంతా నాకు ఎవరు ఇవ్వగలరు? నేను పురుగు లాంటి వాడిని. నేను ఎంతగా తగ్గించుకోడండి. దేవుడు ఆయన ఆశీర్వదించాడు. తన పాపాన్ని బయట పెట్టి ఆశీర్వదించి యాకోబుని ఎంతగా దీవించాడంటే, ఒక దేశానికే ఆయన పేరు పెట్టే ఇశ్రాయేలు అనే పేరు ఆయనకి దేవుడు అని పెట్టాడండి. అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా ఒక దేశానికే ఆ పేరు పెట్టాడు దేవుడు. చూస్తారు ఎక్కడ ఉంది అక్కడ ఆ పేరు? నీలోని రోజులు వస్తారు, నీలోండి రక్షకుడు వస్తాడు, నీలోండి రక్షణ వస్తుంది. పురుగు లాంటి వాడిని ఎంతగా దేవుడు దీవించాడు. ఎందుకు? మొర్ర పెట్టాడు. ఆ రాత్రంతా ప్రభు సన్నిధిలో పెనుగులాడాడు. రాత్రంతా కన్నీటితో బతిమలాడాడు. మోకాళ్ళు ఏసే పాదాలు పట్టుకున్నాడంటే మోకాళ్ళు పోరాడాడు ప్రార్థనలో. చూసారా? ఈ లోకపాస ఆశలు పట్టించుకోలేదండి. ఇవన్నీ ఉంటే ఏటి, పోతే ఏటి. గమనించే పిల్లరా, నా మాటలు ముగిస్తున్నాను. ఏషావు వస్తున్నాడు చెప్పాడు ఆయన యాకోబు. అయితే ఇవాళ నేను మాట్లాడుతున్నాను, యేసయ్య రాజుల రాజుగా రాబోతున్నాడు. యేసయ్య రక్షకుడుగా రాబోతున్నాడు. అగ్ని జ్వాలలో రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చిన రాబోతున్నాడు. తన ప్రజలకి పిల్లల బహుమానులు ఇవ్వడానికి రాబోతున్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, వాని క్రీస్తు ప్రతివానికి నేను సిద్ధపరిచే జీతం నా యొద్ద ఉన్నది. త్వరగా రాబోతున్నాడు. నమ్మని వారికి అయితే తీర్పు తీర్చడానికి, తన బిడ్డలకైతే రక్షించుకోవడం రాబోతున్నాడు. ఆయన జీవమగల దేవుని చేతిలో పోటు బహు భయంకరమో. మనం లోపడకపోతే, ఆయన కృష్ణులంగా ఉండకపోతే, ఆయన వచ్చినప్పుడు పిల్లరా ఎంత మన పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుంది సార్. యేసవ్వు లాంటి ఉగ్రతతో రాబోతున్నాడు మన మీదకి యేసయ్య. ఆయన సన్నిధిలో పిల్ల మన మీద దినాన్న మన ఇష్టంగా జీవిస్తే, యాకోబులో మొర్ర పెడితే మన జీవితం సరి చేసుకుంటే ఆ నిజమైన ఆశీర్వాదాన్ని పురుగు లాంటి మనల్ని దేవుడు పిల్లరా రాజులుగా చేసి, యాజకులుగా చేసి, సొత్తుగా చేసుకొని మన పిల్లరా ఆయన ఎంతో నిజమైన ఆశీర్వాదం నింపుతాడు మనల్ని. అట్టి కృప మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్, ఆమేన్. అందరూ లేచినప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. అందరికి చేతుల పైకి ఎత్తి నోరేపు చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తర్వాత మనం విజ్ఞాపనకి వెళ్తాం. తర్వాత మనం హల్లెలూయా, 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 యేసయ్యానికి స్తోత్రం, యేసయ్యానికి వంద. ప్రతి వారికి చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకున్నావా? నోరిప్పవా? బిడ్డ, పురుగు లాంటి యాకోబు అన్న మాట ఒకసారి జ్ఞాపం చేస్తున్నావు. అవును నాయనా, నేను పురుగు లాంటి వాడనయ్యా, పురుగు లాంటి వాడిని. నేనేం చేయగలను ప్రభువా? నీ సహాయం లేకపోతే నేనేం చేయగలను? నీ కృప లేకపోతే నేనేం చేయగలనయ్యా? అయ్యా, నువ్వు నా సహాయం చెప్పి నేనేమి చేయగలనయ్యా? నేను పురుగు లాంటి వాడిని. నీ సహాయం నాకు కావాలి ప్రభువా, నీ కృప నాకు కావాలి ప్రభువా, నీ కనికరం నాకు కావాలి ఈ రాత్రి ప్రభు. యేసయ్యా, ఇదిగో నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా. నా స్థితిని సరి చేసుకుంటాను ప్రభు. నన్ను కరుణించి కనికరించు ప్రభువా, కనికరించి. చిన్న ప్రార్థన చేస్తా బిడ్డ, చిన్న ప్రార్థన చేస్తావా? ఈ రాత్రి యాకోబుని ప్రేమించేది నిన్ను నువ్వు ప్రేమించాడు. యాకోబుని ప్రేమించేది నిన్ను ప్రేమించాడు. తినన్న యాకోబు నీవు నా సొత్తు అని చెప్పి దేవుడు నీతో నీవు నా సొత్తు అని మాట్లాడుతున్నాడు. చేతులను పైకెత్తి పెద్ద వారు కూడా నీవు ప్రభు సొత్తు విధినామని దేవుని సొత్తు అయ్యా. అందుకే కాపాడుతూ నడిపిస్తున్నాడు. భూమికి పునాదులు వేయబడికి ముందే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన సన్నిధిలో మన పరిశుద్ధులముగా, నిర్దోషులుగా, నిలబెట్టడానికి దేవుడు మానశక్తమైన దేహమందు తన రక్తమును చిందించి ప్రాణాన్ని పెట్టి
ప్రాణాన్ని పెట్టిన దేవుడు, రక్తాన్ని చిందించే దేవుడు, కార్యం జరిగించే దేవుడు రక్షించుకున్నాడు. నీకోసం నా కోసం ప్రాణాన్ని పెట్టాడు. రాత్రి ప్రార్థన పెట్టినావు, ప్రార్థన చేస్తున్నావా? అందరూ నోరి పెద్దవారు ప్రార్థన ప్రభువా నన్ను కరికరించే ప్రభువా, నన్ను కరుణించయ్యా, నేను పురుగులాట్టుబడ్డాయ్యా, నాయనా నాకు నేర్పించు నీ వాగ్దానాలతో ప్రభా. భ్రష్టత్వాన్ని విడుదల దయచే ప్రభా. అయ్యా నాకు మీ స్వభావంలో పాలు పంపులు దయచేయండి ఆయన. అయ్యా దేవుని స్వభావంలో పాలు పంపులు దయచేయండి. యేసు లాంటి పోలిక నాకు కావాలయ్యా నాయన. మీలాంటి మనసు నాకు కావాలి అయ్యా, మీలాంటి పరిశుద్ధ నాకు కావాలి, నీలాంటి ప్రార్థన శక్తి నాకు కావాలి, నీలాంటి యథార్థత నాకు కావాలి. యేసయ్యా నీ పోలిక నాకు కావాలి నాయన. చేతుల పైకి ఎత్తుకు ప్రార్థన చేస్తున్నావా? త్వరలో రాబోతున్నాడు యేసయ్య బిడ్డ, త్వరలో రాబోతున్నాడు బిడ్డ, రాబోతున్నాడు. సంఘం కోసం రాబోతున్నాడు. ఉంటావా? నువ్వు సిద్ధపడ్డావా? అయితే నాన్న వాక్యంతో ఉదయ స్నానం చేసుకుంటున్నావా? ఆ రక్తంలో కడగబడ్డావా ఈ రాత్రికాల సమయంలో? పరిశుద్ధాత్మతో కాల్చబడ్డావా ఈ రాత్రికాల సమయంలో? ప్రభుకి అప్పగించుకుంటున్నావా? దేవా మీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం నాని కనికరించి ప్రభు. నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉండాలి నేను అయ్యా. తీర్పు తీర్చ రాబోతున్నావు అయ్యా నాయన. మాకు సహనము దయచేయండి, ఓపిక దయచేయండి అయ్యా. అయ్యా తగ్గింపు స్వభావం దయచేయండి, విధేయతన దయచే ప్రభు, మొర్ర పెట్టే కృపణ దయచే ప్రభు, నన్ను కనికరించే ప్రభు. ప్రార్థన చేస్తున్నావా? అందరూ ప్రార్థన అండి. నోరిపల్లి పెద్దవారు కూడా నోరిపల్లిని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన తండ్రి. ఐసయ్యా మీ స్తోత్రం అయ్యా. వందనాలు నాయన. ఇదిగో నాయన వందనాలు దేవా మీ స్తోత్రాలు చెల్లిస్తున్నా, మహిమ చెల్లిస్తున్నా ప్రభు స్తోత్రాలు. నోరిపుతున్నా బిడ్డ, నోరిపుతున్నావా? రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటావా? అటు పరిశుద్ధి కలిగి ఉన్నావా? ఆయన త్వరగా రాబోతున్నాడు, పెండు కుమారుడుగా రాబోతున్నాడు. పెండు కుమార్తె సంగమంగా సిద్ధపడుతున్నావా? ఈ రాత్రిగా సభలో బిడ్డ ప్రార్థన చేస్తున్నావా? ఈ లోకవాసి ఇవన్నీ కాదండి. వీటి కోసం చూడొద్దు, వీటి కోసం నీ మనసు పెట్టొద్దు. నీ వీటి మీద పరలోక మందు చేసే తండ్రి కూడా పరిశ్రమందున్నా ప్రభు మీదే మనసు పెట్టి బిడ్డ త్వరగా రాబోతున్నావు ప్రభు. నువ్వు త్వరగా వస్తున్నావు ప్రభు. నేను నిలబడతాను, నీకు సిద్ధపడతాను ప్రభు. చెప్పగలవా? దేవా నీకు స్తోత్రం. ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం.